హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలోనే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. పెట్రోలు డీజిల్ ధరలు భారీగా తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఎప్పటి నుంచి తగ్గిస్తారు, ఎంత తగ్గిస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందామండి మన వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి అధికార పార్టీ బీజేపీ వర్గాలు. అయితే 2024 సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అయితే మోదీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను ₹10 వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సామాన్యులకు పెద్ద ఊరట కల్పించాలని కేంద్రం యోచిస్తుందని చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆమోదం కోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖ 2 ఇంధనాల్లో లీటర్కు 8 నుంచి ₹10 తగ్గించే ప్రతిపాదనను సిద్ధం చేస్తుందని, ఇది త్వరలో ఆమోదం పొందవచ్చని కేంద్రం అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్లో 6వ తేదీ నుంచి ప్రభుత్వం చమురు కంపెనీలు ఇంధనం యొక్క ఫ్రీ రిఫైనరీ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఆయిల్ కార్పు, భారత పెట్రోలియం కార్పు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 3 చమురు కంపెనీలు సంయుక్తంగా ₹58,198 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹96.72గా ఉంది. ఇక రాజస్థాన్లో ఈ ధర ₹109.34, హర్యానాలో ₹97.31, యూపీలో ₹97.5, పంజాబ్లో లీటర్ పెట్రోల్ ధర ₹98.45గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో లీటరు ₹89.62, అలాగే యూపీలో ₹90.16, పంజాబ్లో ₹88.57, అలాగనే హర్యానాలో లీటర్కు ₹90.16 ఉంది. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలగనుంది. చూశారు కంటే మొత్తం మీదుగా 2024 సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే పెట్రోల్ డీజిల్ పైన అయితే భారీగా శుభవార్త అయితే చెప్పనున్నారు. అంటే దాదాపుగా ₹10 పాటు ఆ పెట్రోల్ డీజిల్ పై తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. చూశారు కంటే అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.